క్రీస్తు రక్తం చేత కడగబడి వారు మాత్రమే తిరిగి లేవబడి నిత్య జీవన కొరకు పరలోకానికి వెళ్తారు. అదే ఈ దినము యేసు ప్రభువారు ఇహలోకంలో 3,5 సంవత్సరాలు జీవించి ఆయన మానవాళి అందరి కొరకు కూడా పాపముల కొరకు ఆయన శిక్ష విధించుకొని ఆయన గొర్రె పిల్లలు వధింపబడి తిరిగి ఈ దినాన ఆయన తిరిగి లేచారు. మరి ఈ దినాన్ని చూసినట్లయితే అనేక మంది దేవుణ్ణి చెప్పి వచ్చారు. మేము ప్రారంభించలేదు. అయితే వారు చేసింది ఏంటంటే కొడుకు మరి మానవులుగా ఆ సమాజంలో అక్కడ ఎదుర్కోరు. కానీ ప్రభుత్వ యొక్క సమాధి మాత్రం ఖాళీగా ఉంది. ఎందుకంటే ఆయన మాత్రమే నిజమైన దేవుడు, నిజమైన ప్రభు. కాబట్టి ఇక్కడ అమెరికాలో మీకు అందరికీ తెలియజేసే శుభవార్త ఏంటంటే యేసు ప్రభు వారు మాత్రమే నిన్ను నన్ను ఎలాంటి వారు అసలు ప్రభువుని నమ్ముకున్నట్లయితే తిరిగి లాభపడతారు. అదే పునరుద్ధాన దినం అంటారు. యేసు ప్రభు వారు ఆయన స్వయంగా చేసి చూపించి మరి ఆయన తిరిగి లేచారు. నువ్వు నేను నమ్ముకున్నట్లయితే యేసు ప్రభు వారు తిరిగి ఏ ప్రకారం అయితే తిరిగి లేచి ఆయనతో సదా పరలోకంలో తిరిగి వెళ్ళారు. మనమందరం కూడా మరొక జీవితం ఉంది, మరొక 1000 ఏళ్ల పరిపాలన పాలుతోలు ప్రవహించు బంగారు వీధిలో పరలోకం మీద నిత్యము కూడా జీవిస్తాం. ఇదే శుభవార్త. ఏదో ఆ యేసు ప్రభు నమ్ముకున్నామంటే మరణం తర్వాత కూడా ఇహలోకంలో పరలోకంలో జీవితం ఉంది. కాబట్టి ఆ నిత్య జీవాన్ని యేసు ప్రభు ఇవ్వడం కొరకు పరలోకం నుంచి భూలోకానికి వచ్చారు, మానవతారు, జీవించారు. అంతేకాకుండా నేనే మార్గము సత్యము జీవము అని అన్నారు. కాబట్టి ఆయన మార్గం అంటే పరలోకానికి మార్గం, ఆయనే నిజ జీవితం, ఆయన నిత్యము కూడా జీవించు, ఆయనే సత్యం. ఈ లోకంలో ఏదైనా సత్యం ఏదైనా ఉందంటే యేసు ప్రభుని నమ్ముకొని ఆయనతో సదా పరలోకంలోకి వెళ్ళటానికి ఆయన ఏ ప్రకారమైతే మరణించి జీవించి ఆయన ఏ ప్రకారంగా మరి ఈ లోకంలో మానవావతారుగా వచ్చి ఒక మార్గాన్ని ఏర్పరిచి ఆ మార్గం కొరకు మేమందరూ కూడా ప్రభువుని నమ్ముకొని ముందుకు వెళ్తున్నాం. దేవుని స్తోత్రం. మరి మీలో కూడా ఒక ప్రశ్న రావచ్చు, మేము కూడా వెళ్ళాలంటే ఏంటండి? మీ మనసుతో ఒప్పుకొని మీ నోటితో ఒప్పుకొని ప్రభువుని యేసుక్రీస్తు నా హృదయంలోరా నన్ను రక్షించు, నా పాపాన్ని కడిగి నీ బిడ్డగా చేసుకొని ఒక్క మాటతో నువ్వు తిరిగి మోక్ష రాజ్యానికి వెళ్ళగలవు. ఎక్కడ ఏ కొండలు ఎక్కవలసిన లేదు, ఏ బలులు అర్పించవలసిన లేదు, ఏ దానాన్ని కూడా ఇవ్వవలసలేదు. దేవుడు వాటన్నిటికీ తీసివేసి తనే స్వయంగా మనందరి కొరకు కూడా యేసు ప్రభు వారు ఇహలోకంలో మరి జన్మించి సమస్తాన్ని కూడా ఆయన వాళ్ళు చెల్లించి వాళ్ళని తిరిగి కొనుక్కున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ బిడ్డలారా, ప్రియ ప్రజలారా, ఇటువంటి సువార్త మీకు ఎక్కడ కూడా వినబోదు. ఈ మాటలు నమ్మండి. సత్యము ఈ మాటలు నిత్యము ఉండేవి. కాబట్టి నాకు సర్వలోకంలో కూడా ప్రకటింపబడుతుంది. ఈ రోజున మీకు నాకు కూడా ప్రకటింపబడుతుంటే అదంతో గొప్ప భాగ్యాన్ని, గొప్ప మేలు చేసుకుంటేనే కానీ ఇటువంటి సత్యాన్ని మనం వెళ్ళలేము. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని ధృవీకరించడం. నేడే మిక్కిలి అనుకూల సమయం, నేడే అనుకూల దినం. కాబట్టి ఈ యొక్క దినాన్ని మీరు నమ్ముకొని రక్షించి ప్రభు మార్గంలో రావాలని, ప్రభువు నమ్ముకొని ముందుకు వెళ్ళాలని ప్రభు పేట మీ అందరికీ కూడా వినయపూర్వకంగా తెలియజేస్తున్నాం. క్రీస్తు లేచెను. అయితే స్వర్గానికి వెళ్తాము, లేకపోతే నరకానికి వెళ్తాము. కానీ ప్రతి మానవుడు కూడా నేను స్వర్గానికే వెళ్ళాలి, నేను వైకుంఠానికే వెళ్ళాలని ప్రతి ఒక్కరూ కూడా ఆశపడుతూ ఉంటాం. కానీ ఆశ అయితే పడుతూ ఉంటాం, కానీ మనలో దానికి తగ్గ క్రియలు మాత్రం ఏమాత్రం కూడా ఉండవు. అందువల్ల మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ దాన కార్యాలు చేస్తాను, లేకపోతే ఈ పుణ్య కార్యాలు చేస్తాము, వీటి వలన నేను ఆ స్వర్గాన్ని సంపాదించుకుంటాము అని చెప్పి ప్రతి మానవుడు కూడా, ప్రతి మనిషి కూడా ఏమనుకుంటారంటే స్వర్గానికే వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారు. కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన దాన కార్యాల వల్ల కానీ, మన పుణ్య కార్యాల వల్ల కానీ, లేకపోతే లోక జీవాలను బలి ఇచ్చడం వల్ల కానీ ఏ మానవుడు కూడా దేవుడు ఏదైతే మానవుడికి వైకుంఠాన్ని లేకపోతే స్వర్గాన్ని ఏర్పరిచారో దాన్ని ఏ మానవుడు కూడా చేరుకో
ఎందుకంటే ఒక మనిషి విడిపించలేనప్పుడు మూగజీవాలు ఏ మాత్రమో కూడా నరకం నుండి తప్పించలేవు. కాబట్టి మనల్ని ఆ నరకం నుండి తప్పించాలంటే, లేదంటే మానవుడు ఎంతో ఆశపడుతున్నా ఆ స్వర్గానికి చేరాలంటే, లేదంటే ఆ నరకుంటాను మరణం అందరికీ సంభవిస్తుంది. పుట్టిన ప్రతి మనిషికి కూడా ఈ శరీరానికి 70-80 సంవత్సరాలు తప్పకుండా దేవుడు భూమి మీద ఆయుష్ ఇస్తాడు. లేదు అంటే 20 సంవత్సరాలకి చనిపోయేటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ యేసు ప్రభు యొక్క రాజ్యం భూ సంబంధమైనటువంటి రాజ్యం కాదు, ఆయనది పరలోక రాజ్యం. ఆయన యొక్క స్థాపన కేవలం భూ సంబంధమైనది కాదు. ఈ లోక నాయకులు కేవలం భూమి మీద 5 సంవత్సరాలు పరిపాలిస్తారేమో, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యం పరలోక రాజ్యం, నిత్యము ఉన్నటువంటి రాజ్యం, అదే స్వర్గం. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకాన్ని ప్రేమించి ఎందుకు వచ్చారు అంటే, అంతకప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు అంటే, యేసు ప్రభు అంతకు ముందు ఆత్మగా ఉన్నాడు, దేవుడే ఉన్నాడు. ఆయనే భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తాన్ని సృష్టించబడిన దేవుడని బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మరి యేసు ప్రభుని ఎందుకు ఎంతమంది అంగీకరించలేదు అంటే ఒకే ఒక కారణం, యేసు ప్రభు ఏంటో కిలోలో అంత ఘోరంగా చనిపోయాడు, రక్తం కావిస్తున్నాడు, ఆయన ఏ తప్పు చేస్తే తప్ప అలా శిక్ష ఎవరు కూడా విధించడు కదరా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. యేసు ప్రభు యొక్క మరణం ఎందుకు కలిగింది అంటే నీ యొక్క నా యొక్క పాపాలు మాత్రమే. నీవు భరించాల్సినటువంటి శిక్ష ఆయన మీద భరించాడు. నేను చేసినటువంటి పాపం ఆయన వేసుకున్నాడు. ఎందుకు అంటే స్వచ్ఛందంగా యేసుప్రభు ముందుకు వచ్చాడు. ఎందుకనగా దేవుడు మానవ నశించుకోవటం దేవుడికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు కనుక 2000 సంవత్సరాల క్రితం ఆత్మగా ఉన్నటువంటి దేవుడు శరీరాన్ని ధరించి ఈ లోకానికి మనిషిగా పుట్టాడు. కన్యక అనేటువంటి మళ్ళకు యేసుప్రభు జన్మించి ఆయన 30 సంవత్సరాల భూమి మీద ఇంటిగా గృహస్థ జీవితాన్ని జీవించి మనుషులందరి పాపాల నిమిత్తమే ఏ రక్తం వల్ల కానీ, ఏ జంతు బలిస్తే కానీ, దీనివల్ల కానీ మనకి రక్షణ రాదు. కానీ దేవునికి తెలుసు, అందుగురించి నా రక్తం వల్లే తప్ప దీనివల్ల రక్షణ ఎవరో పొందరని చెప్పేసి అప్పుడు సిలువలో మనందరి కోసము రక్తాన్ని చెల్లించారండి. మనందరి కోసం, మన పాప క్షమాపణలందరి కోసము. అందు గురించి ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క వినగల ప్రతి ఒక్క చెడు వినమైన ఆశ మేము ప్రేమపూర్వకంగా అడుగుతున్నాము. మన ఇంట్లో సమూహాలకు చనిపోతనే కానీ మనకు పాప క్షమాపణ ఉండదని ఈ లోకంలోకి తన ప్రియకుమారుని ఈ లోకంలోకి పంపించాడండి. ఎన్నో నలభై కొరడే దెబ్బలు పెట్టి ఏడ్చుకొని కన్నుకొని ఎంతో రక్తం కార్చి మనకు పాపముల కోసం మనం రక్షించాలని ఈ లోకంలో 60,000 70,000 జీవితాన్ని జీవిస్తాము. కానీ ఎందుకు జీవిస్తున్నామని కూడా ఒక అర్థం లేదు, ఒక ఆలోచన లేదు. మనకు మనంగా ఆలోచించుకున్నట్లయితే దేనికి మనం జీవిస్తున్నాం, చనిపోయిన తర్వాత మనం ఏమవుతాం, మన మాటలు ఏమవుతాడు అనేసి ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్లయితే మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, నరకంకి వెళ్తుందా, స్వర్గానికి వెళ్తుందని చాలా మంది కొంతమంది సందిగ్ధంలో ఉండిపోతారు. కానీ యేసుప్రభు గారిని నమ్ముకున్న వారు నిత్యముగా పరలోక రాజ్యానికి, అదే మీరు అనుకుంటున్న స్వర్గానికి వెళ్తారని నిశ్చయంగా చెప్పుకోవచ్చండి. ఆ నిరీక్షణ యేసుప్రభు గారిలో ఉందండి. మతంలోని నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. కానీ ఒక క్రైస్తవత్వంలో మాత్రమే మానవునికి నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ అంటే తన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మానవులందరి కొరకు తన ప్రాణాన్ని వెచ్చించి వెలపెట్టి కొన్నాడు. దేంతో కొన్నాడు అంటే డబ్బులిచ్చి కొనలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తంతో మనుషుల్ని కొన్నాడు. ఎందుకు కొన్నాడు రక్తంతో అంటే మానవుడు తన ఇష్టానుసారంగా ప్రతి ఒక్కరు కూడా తనకు నచ్చినట్లుగా చేసుకుంటూనే వెళ్తున్నాడు. దేవుడు మహా పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ మానవ తన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి దూరం అయిపోయి పాపాలు చేసి అందరూ కూడా మరణాన్ని పొందుకుంటూ ఉన్నారు. ఏంటో మరణం అంటే బైబిల్ చెబుతుంది 2 మరణాల గురించి. మొదటి మరణం ప్రతి ఒక్కరికి వస్తుంది, ప్రతి ఒక్కరు చనిపోతారు. 70-80 సంవత్సరాలు, 20 సంవత్సరాలు,
ఏదో ఒక విధంగా చనిపోతారు. ప్రమాదం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఏదో విధంగా మనిషికి భౌతికమైన మరణం కలుగుతుంది. కానీ ఆత్మీయ మరణం అనేది ఒకటి ఉంది. ఏంటో ఆత్మీయ మరణం అంటే, ఎవడైతే తన పాపాలు కడుక్కోకుండా పరిశుద్ధంగా జీవించకుండా వాడు జీవిస్తాడో వాడి ఆత్మ నరకానికి వెళ్తుంది. దాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం మానవుని రక్షించడానికి, మానవునికి ఆత్మను రక్షించడానికి ఆయన పరలోకం నుండి భూమికి దిగి వచ్చాడు. ఎలా దిగి వచ్చాడంటే, కన్యక అనేటువంటి ఆమె గర్భంలో దేవుడు తన ఆత్మ ద్వారా కార్యము చేయగా యేసు ప్రభు పిండంగా ఈ లోకానికి వచ్చాడు. నేను ఎలా పుట్టాను? మా అమ్మ నన్ను వివాహం చేసుకుని ఈ లోకంలోకి వారి ద్వారా నేను వచ్చాను అనగా మా అబ్బ పాపి, మా నాన్న ఒక పాపి, నేను కూడా ఒక పాపినే. కానీ యేసుక్రీస్తు వారి యొక్క జన్మ అలాంటిది కాదండి. దేవుడు తన ఆత్మ ద్వారా ఈ లోకానికి యేసుక్రీస్తు మరియా అనేటువంటి కన్యటువంటి గర్భంలో ఒక పిండాన్ని ఏర్పాటు చేయగా, అంటే పురుషుడు. అమ్మలారా, అయ్యలారా, ఈ ఉదయకాల సమయాన దయచేసి మా మాటలు కొద్దిగా మీరు ఏకాగ్రత పెట్టి వినాలని ప్రతి ఒక్కరిని కూడా మేము విన్నవించుకుంటున్నాము. ఆ సంగతులు ఏంటి అంటే, మానవుని జీవితము ఉదయం మొదలుకున్నది చూసినట్లయితే మార్నింగ్ ఉదయం నుండి సాయంకాలం వరకు ఏదో ఒక ప్రయాస పడుతూనే ఉంటాడు. తన జీవితం అంతా కూడా ఆ ప్రయాసతోనే సాగుతూ ఉంటుంది. ఇలా మన జీవితం ప్రయాసతో సాగుతూ ఉన్నాక ప్రతి ఒక్కరికి మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ ప్రయాసకి అంతము ఏమిటి అని అంటే అది మరణము. కానీ మనకు అందరికీ తెలిసిన విషయమే, ప్రతి మనుష్యుడు చనిపోయాక అయితే స్వర్గము లేదంటే నరకములోనికి వెళ్ళాలి అని చెప్పి, ప్రతి మనుష్యుడు చనిపోయిన తర్వాత ఒక జీవితము ఉంది. అది ఏంటి అంటే అయితే స్వర్గము లేదంటే నరకము. ఇది అందరూ కూడా నమ్మిన సత్యమే. అయితే ఈ ఉదయకాల సమయాన మేము ప్రకటిస్తున్న మాట ఏంటి అని అంటే, మరి రాసిపున్న ప్రకారము, లేఖనాల్లో రాసి ఉన్న ప్రకారము నిత్యమ అమృతంగమయ్య. ఇది అందరికీ కూడా తెలిసిన మాటే. అక్కడ భక్తులు అంటున్నారు, నేను మృత్యుతో పోరాడుచున్నాను, నన్ను విడిపించువారు ఎవరున్నారు? నేను మృత్యుతో పోరాడుచున్నాను, నన్ను విడిపించువారు ఎవరున్నారు అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఏ కార్యం వల్ల కానీ, ఏ పుణ్య కార్యాల వల్ల కానీ, ఏ దాన ధర్మాల వల్ల కానీ, లేదంటే ఏ కోడల రక్తుల వల్ల కానీ, ఏ మేకల రక్తుల వల్ల కానీ, ఏ ఇతర బలుల వల్ల కానీ మనం ఎవ్వరూ కూడా ఆ మరణము నుండి తప్పించబడలేము. మరి ఈ మరణము నుండి, ఈ మృత్యువు నుండి మనల్ని తప్పించేది ఎవరు అనంటే అతని రక్తాన్ని కాచి మనల్ని రక్షించున్నారు. ఇప్పుడు మనం పాపం చేసి ఉన్నాము. మనం ఏం చేస్తాం? గొర్రెల్ని మేకల్ని అర్పిస్తాం. మన పాపం పోవాలని అవి బలిగా అర్పిస్తాం. కానీ వాటి ద్వారా మన పరలోక రాజ్యానికి చేరలేం. కానీ పరిశుద్ధుడైన దేవుని రక్తాన్ని ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యం అనగా స్వర్గం, వైకుంఠం అంటారు కదా, ఆ యొక్క పరలోక రాజ్యానికి మనం చేరుతాం. కాబట్టి ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డలు వినండి. 2 నిమిషాలు మీ యొక్క మనసులు ఇక్కడ పెట్టి వినండి. 2 నిమిషాలు మీ హృదయాల్లో ఫలించాలని మేము కోరుకుంటున్నాము. కనుక యేసు ద్వారా మాత్రమే పరలోక రాజ్యాన్ని మనం చేరుకుంటాం. కాబట్టి మనం అందరం పాపం చేసి ఉన్న వాళ్ళమే. ఒక్క నిమిషము నిజ దేవుడు ఎవరో గ్రహించండి. మనం అందరూ పూజలు చేస్తున్నాము, మేము కూడా అక్కడి నుంచి వచ్చినాము. కాబట్టి కాకపోతే నిజ దేవుడు ఎవరో మేము తెలుసుకున్నాము. కనుక మీరే తెలుసుకొని మేము ఆశపడుతూ ఈ మధ్యకి వచ్చి మేము ఈ సువార్తను ప్రకటిస్తున్నాం. అతని ద్వారాగే పరలోక రాజ్యానికి మార్గం, అతని ద్వారాగే మనకి ఒక మార్గం ఏర్పరిచి ఉంది. కాబట్టి మన పుణ్యకార్యాలు అనేకమైన చేస్తాము. ఆ పుణ్యం ద్వారాగా మనం పరలోక రాజ్యాన్ని చేరలేం. కానీ కేవలము అతని రక్తం ద్వారాగా మనం కడగబడితే మాత్రమే